ఈ రోజుల్లో ప్రజలు అవలంబించే జీవనశైలి ఆరోగ్య సమస్యల ముప్పు పెంచేస్తోంది. వీటిలో చాలా వరకు మనం తినే ఆహారానికి సంబంధించినవే ఉన్నాయి. ఒక సాధారణ ముప్పు ఏంటంటే మనం రోజు వంటలో ఉపయోగించే ఉప్పును అధికంగా తీసుకోవడమే. ఉప్పు కూరలు, చట్నీ, సూప్, స్నాక్స్ వంటి ఆహార పదార్థాల రుచిని పెంచుతుంది, కానీ వాటిని మరింత టేస్టీగా కూడా మారుస్తుంది. కానీ అది చాలా ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగజేస్తుంది. ఉప్పు ఒక ముఖ్యమైన పదార్థం. అది లేకుండా చాలా వంటలు రుచిగా ఉండవు. అయినప్పటికీ ఎక్కువ ఉప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మన శరీరం మనం ఎక్కువగా ఉప్పు తింటున్నట్లు సంకేతాలను చూపిస్తుంది. ఈ లక్షణాలను మనం గుర్తించడం చాలా ముఖ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తీసుకునే ఆహారంలో ఉప్పు ఎంత మోతాదులో వాడతామో గమనించి అవసరమైన మేరకు తగ్గించుకోవాలి. ఉప్పు ఎక్కువగా తింటే తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఉప్పు నుంచి సోడియంను బయటకు పంపడానికి మీ శరీరం అదనపు నీటిని ఉపయోగిస్తుంది. ఇది తరచుగా మూత్ర విసర్జనకు దారితీస్తుంది. మీరు డయాబెటిక్ కాకపోయినా తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటే ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారనే దానికి సంకేతం కావచ్చు. మరిన్ని ఆరోగ్య సమస్యలను నివారించడానికి మీ ఆహారంలో ఉప్పు మొత్తాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. ఉప్పు ఎక్కువగా తినడానికి మరొక సంకేతం శరీరంలో, ముఖ్యంగా పాదాల్లో వాపు. మీరు మడమ ప్రాంతంలో వాపును గమనించవచ్చు. అక్కడ వేలితో నొక్కితే చర్మం గుంతపడుతుంది. ఎడేమా అని పిలిచే ఈ వాపు ఆ ప్రాంతంలో ఎక్కువ నీరు నిలుపుకోవడం వలన సంభవిస్తుంది. ఉప్పు తగ్గించడం వల్ల ఈ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. మీరు ఎక్కువ ఉప్పు తింటే శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. ఇది డీహైడ్రేషన్, తలనొప్పికి దారితీస్తుంది. శరీరం ఇప్పటికే డీహైడ్రేషన్కు గురయ్యే వేసవిలో ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కువ ఉప్పు తినడం వల్ల డీహైడ్రేషన్ మరింత వేగంగా జరుగుతుంది. వడదెబ్బ, ఇతర వేడి సంబంధిత సమస్యల ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, ముఖ్యంగా వేడి వాతావరణంలో మీ ఆహారంలో ఉప్పు మొత్తాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. ఈ సమస్యలను నివారించడానికి ఉప్పును తగ్గించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.